ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? హ్యాపీ న్యూస్ హర్ష గారు. ఏంటి ప్రమోద్ గారు? బ్రాండ్ షూట్ సక్సెస్ అయినట్టే. యాడ్ కూడా కోట్లలో వ్యూస్ సంపాదించుకుంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, మన ఇన్వెస్టర్స్ ఫుల్ హ్యాపీ. మనతో కొలాబరేట్ అయినందుకు చాలా సంతోషంగా ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వావ్. ప్రేమ్ కుమార్ చామంతి. ప్రేమ్ కుమార్ నామధేస్య. ఇప్పుడు ప్రమోద్ గారు ప్రేమ్ బాబుని పేరు పెట్టి పిలిస్తే ఈయన నా మెడలో తాళి కట్టారని శర్మ గారికి తెలిసిపోతుంది. ప్రేమ్ సార్, ప్రేమ్ కుమార్ చామంతి. చెప్పకూడదు, చెప్పకూడదు. సునీల్ మీకు రావాల్సింది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. అసలు ఈ యాడ్ సక్సెస్ అవడానికి కారణం నువ్వు చామంతి కలిసి అంత బాగా నటించడమే. చామంతికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు కదా, తెచ్చాను. ఇదిగోమ్మా 4 లక్షలు, తీసుకోమ్మా. నాకేం వద్దు సార్, డబ్బుల కోసం కాదండి నేను చేసింది. ఎవరు చేసినా ఇస్తాం కదా చామంతి, సంతోషంగా ఇస్తున్నాను, తీసుకో. వద్దండి. ఇవ్వండి సార్. తీసుకొచ్చాం. నీ కష్టానికి వస్తున్న ప్రతిఫలాన్ని వద్దనకూడదు. యాడ్ బాగా వచ్చిందన్న సంతోషంతో నువ్వు చేసిన యాక్టింగ్కి ఇస్తున్నారు. తీసుకో, తీసుకో. ఈయనకి ఇంకా నా మెళ్ళలో 3 ముళ్ళు వేశానన్న ఆలోచన రావడం లేదు. నటించానని అనుకుంటున్నారు. ఇంకెవరికి చెప్పుకోవాలి నా కష్టం. చేతిలో డబ్బులు పడ్డాయని తెగ ఆనందపడుతోంది. ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. వస్తాను ప్రేమ్. ష్యూర్ సార్. వస్తాను హర్ష గారు. మంచిది. దేవుడే ఇవన్నీ పంపించినట్టున్నారు. శర్మ గారు తీసుకోండి. వద్దమ్మా, ఇది నా కష్టం కాదు. మీకోసం నేనే కష్టపడ్డానేమో. ఇవి మీకు ఇవ్వడం కోసమే ఈ యాడ్ షూటు నాతో జరుగుంటుంది. అలానే ఉందమ్మా. ఇంట్లో ఇలాంటోళ్ళు సాయం చేయడానికి ఏ పని ఇవ్వరనే ఆ భగవంతుడు నీకే వచ్చేలా చేశాడనుకుంటాను. నీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంటే ఎంతమంది ఆపినా ఆగదు అనటానికి రుజువు ఇదే. తీసుకోండి శర్మ గారు. అమ్మ చామంతి, ఇవ్వమ్మా.